రాన్ నారాయణ రామ్. మనిషి చాలాసార్లు తనను తాను బలహీనంగా, బలవంతంగా ఉన్నట్టు భావిస్తాడు. జీవితంలో ఎన్నోసార్లు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. మన మనసు మన నియంత్రణలో ఉండదు. మన ఏకాన్ని వినలేకపోతాం. అలాంటి పరిస్థితుల్లో మనిషి నిరాశతో, దిగులుతో నిండిపోతాడు. అలాంటి సమయంలో ధ్యానం, మెడిటేషన్ చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ధ్యానం ద్వారా మన మనసుకి, ఏకానికి, మన అంతరాత్మకి బలాన్ని ఇస్తాం. వాటిని నియంత్రించగల సామర్థ్యాన్ని పొందుతాం. అందుకే ప్రతి మనిషి ధ్యానం చేయాలి. మీ మనస్సు, ఏకం అన్ని నియంత్రణలో ఉన్నప్పుడు సృష్టి మీ చేత మంచి కర్మలు చేయిస్తుంది. అదే మీ ధర్మంగా మారుతుంది. కాబట్టి ప్రతి పాఠశాలలో ధ్యానాన్ని తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించాలి. యువత ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలి. మరింత మందికి దీని లాభాలను కూడా వివరించాలి. ధ్యానం చేసే స్థితిలో మీరు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని రాన్ నారాయణ రాన్ అనే నామస్మరణ చేస్తూ ధ్యానం చేయండి. ఈ నామం యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు దీన్ని మొదటిసారిగా జపించేటప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కానీ కొంతసేపటికి తర్వాత ఇది మన ఊపిరితో కలిసిపోయి ఉంటుంది. రాన్ నారాయణ రాన్ అనే శబ్దం మనలోని ఏకాన్ని మరియు చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది అందరికీ, అందరితో, అన్ని శక్తులకి వర్తిస్తుంది. ఈ ధ్వని మనతో మాట్లాడుతుంది. మనం ఎప్పుడైనా దీనిని పిలిచినప్పుడు ఇది మనకు ప్రతిస్పందిస్తుంది. రాన్ నారాయణ రామ్ అనే శబ్దం మన పిలుపును వింటుంది, అర్థం చేసుకుంటుంది, మన వద్దకు వస్తుంది. ఇది మన సర్వకార్యాలను పూర్తి చేస్తుంది. మనిషి అయినా మనం ఆలోచిస్తాం, సంకల్పిస్తాం, సిద్ధాంతాలను ఏర్పరుస్తాం. కానీ కర్మలు మాత్రం రాన్ నారాయణ రాన్ చేతే జరుగుతాయి. మనం చేసే ప్రతి కర్మ, ప్రతి ఆలోచనకు మూలాధారం రాన్ నారాయణ రాన్ మాత్రమే. ఇది ప్రతి అణువణువులో ఉంటుంది. ఈ రాన్ తప్ప ఈ లోకంలో ఏమీ లేదు. ఇక్కడ ఒకే ఒక ధర్మం ఉండాలి. అదే జీవధర్మం. భూమిపై ఉన్న మతాలన్నీ మనుషులచే సృష్టించబడ్డవి. అవి సత్యం కావు. మనం ప్రకృతి నియమాలను మాత్రమే అనుసరించాలి. అవే నిజమైనవి. నిజానికి నేడు మనమందరం మార్గం తప్పిపోయాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, జీవితంలో ఏమి చేయాలి, జీవిత లక్ష్యం ఏమిటి, ఇవన్నీ విషయాలు మరిచిపోయాం. మనం మనపై దృష్టి పెట్టలేకపోతున్నాం. జీవితంలో మనం ఏమి చేయాలో కూడా నిర్ణయించలేకపోతున్నాం. అందుకే వ్యర్థ విషయాల నుంచి మనసును తిప్పుకుని మన వివేకాన్ని వినండి, ధ్యానం చేయండి. మన మహాగురుజీ ఇచ్చిన బీజ మంత్రం రాన్ నారాయణ రాన్. ఇది అందరికీ జీవాన్ని ఇస్తుంది. మనం దీనిని జపించినప్పుడు మన లోపలి ఏకం మెల్లగా వికసిస్తుంది. ఈ బీజ మంత్రాన్ని మీ జీవితంలో చేర్చుకోండి. అద్భుతాలను చూసేందుకు సిద్ధంగా ఉండండి. మీ మనస్సును మేల్కొలపండి, శక్తిని పొందండి. రాన్ నారాయణ రాన్ మీలోనే ఉన్నాడు. ఆయనను నిత్యం స్మరించండి. రాన్ నారాయణ రామ్.